చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చవ్వ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో జరిగిన అరాచకాలపై మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారని విమర్శించారు. ఏడాదిలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల ఊసే లేదు అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జరిగే వెన్నుపోటు దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. రోజు వచ్చింది. ఈ దుర్మార్గపు పాలన మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి అగత్యం వచ్చింది. రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది రావటం అత్యంత ప్రమాదకరం. వీళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 నెలల కాలంలో దాదాపు 390 మంది హత్య కావింపబడ్డారు. గత 12 నెలల్లో వాళ్ళు ఎన్నుకునింది ప్రజలందరూ కూడా ఆ రోజు ఓట్లేసింది మనకు మించి హామీలు ఇస్తామని చెప్పి వాళ్ళు అబద్ధ హామీలు సూపర్ 6 అని ఇంకొకటని చెప్పి ఈ రోజు మనం రూపాయి ఇస్తే వాళ్ళు 10 రూపాయలు ఇస్తారని తప్పుడు హామీలు ఇచ్చి ఈ రోజు వాళ్ళు ఎన్నికయ్యారు. ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మన జగనన్న ఎప్పటి నుంచో గతంలో ఇచ్చిన హామీలు కూడా అన్ని నిలిపివేయడం జరిగింది.